పర్యావరణాన్ని కాపాడాలన్న తపన కలిగిన ఓ వైద్యుడు తన ఇంటిని సుందరవనంగా తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమయ్యే రూఫ్ గార్డెన్, గ్రీన్ హౌస్లను చిన్న పట్టణమైన గుడివాడకు పరిచయం చేసి పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఇతని పేరు శ్రీనివాస్. ఈయన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు. కాంక్రీట్ కీకారణ్యాల మధ్య పచ్చదనానికి చోటే లేకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటినే ఈయన అరుదైన మొక్కల నందనవనంలా మార్చేశారు. క్షణం తీరకలేని వృత్తిలో ఉన్న ఉదయం, సాయంత్రం 2 గంటల పాటు మొక్కల పరిరక్షణలో మునిగి తేలుతుంటారు. రూఫ్ గార్డెన్ లోకి అడుగు పెట్టగానే దేశ విదేశాలకు చెందిన రంగురంగుల క్రోటన్, పండ్లు, పూల మొక్కలు పలకరిస్తాయి. అరుదైన ఆస్పిరేజస్ జాతికి చెందిన స్టార్ జాస్మితో పాటు తీగజాతి మొక్కలు కనువిందు చేస్తాయి. సుగంధ ద్రవ్యాలు అందించే చెట్లు, ఇంటి అలంకరణలో విరివిగా వాడే నార్పోక్ ఐలాండ్ పైన్, పోనీటైల్ పామ్ వంటి మొక్కలు శ్రీనివాస్ రూఫ్ గార్డెన్ లో దర్శనమిస్తాయి. ఇంటి ఆవరణలో గ్రీన్ హౌస్ నిర్మించి 250కి పైగా ఔషధ జాతి మొక్కలు, చిన్న చెట్లను శ్రీనివాస్ పెంచుతున్నారు. జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నేపాల్ వంటి విదేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలలోని నర్సరీల నుంచి మొక్కల్ని ఈయన సేకరిస్తుంటారు. ఇంట్లో మా శ్రీమతి ఇంకా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం వల్ల ఇట్లా గార్డెన్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో ఇంత బిజీ లైఫ్ లో, ఇంత టౌన్ లో కూడా ఇట్లా మన మొక్కలు పెంచుకుని సో మన పర్యావరణ పరిరక్షణ చేసుకున్నామని చెప్పి నా తాపత్రయం. దీంట్లో మన న్యాచురల్ గా వాడే మన కౌ డంగ్, పల్లెటూరు నుంచి తీసుకొచ్చి మెన్యూర్ అదే ఐటమ్ చేస్తున్నాము. ఇంకా పెస్టిసైడ్స్ అటువంటి ఏం వాడట్లేదు. ఎక్కువ ఎడినియం, బోగన్ విల్లా ఇటువంటి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ చాలా ఈజీగా బతుకుతాయి. మనం ఏం ఎక్కువ మెయింటెనెన్స్ చేయవసరం లేదు. 2-3 రోజులకు ఒకసారి వాటర్ పట్టించినా చాలా ఎడినియం కాటలకి. బోగన్ విల్లా కూడా అంతే, అట్లాగే దానికి కూడా పెద్ద లేదు. సో ఎక్కువగా చుట్టుపక్కల కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ లోకల్ నర్సరీ వాళ్ళు తెప్పించి ఆర్డర్ మీద తీసుకొచ్చి పెట్టినవి కూడా ఉన్నాయి. చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. చిన్న మొక్కని కూడా వాడిపోయినా కానీ ఎందుకు ఇది సాయంత్రానికి ఎందుకు ఇలా జరిగింది, మొక్కలకి నీళ్లు పోయలేదా, ప్రతిదీ అది చూసుకుంటూ ఉంటారు. పిల్లల్ని హాస్పిటల్లో చిన్న పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా చూసుకునే మనస్తత్వం ఉంది ఆయనకి. సో నేను అనుకోవటం ఈ మొక్కల్ని చూసుకోవడంలో వచ్చిన ప్రేమ పిల్లల మీద కూడా అలాగే ప్రతి వస్తువుని, ప్రతి ఒట్టి మొక్కల ప్రేమికుడనే చెప్పలేను, ప్రతి చిన్న వస్తువు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఫ్రంట్ గార్డెన్, పైన టెర్రస్ గార్డెన్ ఆయన ఇష్టంతోనే ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆల్మోస్ట్ రోజు పొద్దున్న 1 గంట, సాయంత్రం గంటన్నర సుమారుగా చేస్తుంటారు. రోజు గార్డెనింగ్ చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించే మొక్కల పెంపకాన్ని విస్మరించకూడదని శ్రీనివాస్ చెబుతున్నారు. స్థలం చాలదంటూ మొక్కల పెంపకానికి దూరంగా ఉన్న వారికి ఈ బృందావనం ఓ మార్గదర్శకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.